రైతు సంక్షేమమే కోటి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టు పరిధిలో సాగైన వరి పంటలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. బీటీపీ నుంచి సకాలంలో నీరు విడుదల చేయడం వల్ల ఈ ఏడాది పంటలు ఆశాజనకంగా ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఈ రబీలో 1,14,000 ఎకరాల్లో సాగు జరిగిందని, మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మండల నాయకుడికి ఆపద్దు ఇబ్బంది వల్ల వరినే చేస్తాం సార్. అది తప్ప వేరేదేమో ఇబ్బంది కదా. వానకాలం ఇప్పుడు మండల నాయకుడికి మన నియోజకవర్గంలో ఈ సంవత్సరం వరి విస్తీర్ణము పెరిగింది. ఒకవైపు హెచ్ఎల్సిలో కనేకల్లో చెరువులో పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసి కనేకల్లు చెరువు ఆయకట్టు కింద రెండో పంటకు నీళ్ళిచ్చాం. ఇక్కడ భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకొని ఇక్కడ దాదాపు 3,500 ఎకరాల్లో వరి సాగు చేసే విధంగా చూసాం. ఫలితంగా 12,488 ఎకరాల్లో, అంటే దాదాపు 12,500 ఎకరాల్లో రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు వరి సాగు చేయడానికి అవకాశం వచ్చింది. మన రైతులు పండించిన ధాన్యాన్ని అధిక ధరలకు కొనుగోలు చేయడానికి కర్ణాటక నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు. మన దగ్గరుండే రైస్ మిల్లర్లు ముందుకొస్తా ఉన్నారు. దీని కారణంగా రైతులకు మంచి ధర లభిస్తూ ఉంది. అంటే సకాలంలో నీళ్ళిచ్చిన కారణంగా దిగుబడి పెరిగింది, అట్లాగే మంచి ధర పలుకుతా ఉంది. కాబట్టే రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతా ఉంది. మొక్కజొన్న కూడా 34,367 ఎకరాల్లో ఈ నియోజకవర్గంలో వేశారు. మీకు అందరికీ తెలుసు, మనకు నల్లరేగడి భూములు ఉన్నాయి, అక్కడ శనగలు వేస్తారు. ఇట్లా అనేక రకాల పంటలు ఈ ఖరీఫ్ లో 1,14,704 ఎకరాల్లో సాగు చేసిన రైతుల ఆనందంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పొలాల్లో చూడ్డానికి వచ్చాం, రైతులతో మాట్లాడుతూ ఉన్నాం.